ఓకే. వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షన అయితే మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు షాద్నగర్ నియోజకవర్గం భీమారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కింద ఎన్నికైన గీతా గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత మెజారిటీతో మీరు గెలుపొందారు? నేను 220 మెజార్టీతోటి గెలుపొందిన. నాకు నా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ మస్తు సహకరించారు. వాళ్ళ మేలు మాత్రం నేను ఇప్పుడు మరవలేను. నాకు ప్రస్తుతం భీమారం సర్పంచ్ గీతా గారి హస్బెండ్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి సార్? వీరేశం. నా పేరు గీతా వీరేశం. నేను భీమారం గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ప్రకారము ఒకసారి ఎస్సీకి వచ్చిండే, అప్పుడు నేను డిప్యూటీ సర్పంచ్ ఉన్నా. నెక్స్ట్ టైము ఎస్టీ రిజర్వేషన్లా అప్పుడు డిప్యూటీ సర్పంచ్ ఉన్నా. ఇప్పుడు మా విలేజు భీమారం గ్రామము జనరల్ మహిళగా డిక్లేర్ అయింది కాబట్టి మా మిసెస్ను సర్పంచ్గా నిలబెట్టి భారీ మెజార్టీతో 220 మేరతో గెలిపించుకున్నాము. మా ప్రజలు సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో గెలిచాము. మేము బీఆర్ఎస్ తరఫున నిలబడ్డాము. మా పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఎన్నో మంచి కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఒకటి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంటింటికి నల్ల, మరియు కేసీఆర్ కిట్టు, ఆడపిల్లకు కళ్యాణ చెప్పి అట్లా మంచి పథకాలు, కేసీఆర్ పథకాల వల్ల ఈరోజు తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. సీసీ రోడ్లు నేనున్నట్టు 10 సంవత్సరాలు కూడా డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఎన్నో చేసినాము. కరెంటు స్తంభాలకు లైట్లు కానీ, వీధి లైట్లు కానీ గ్రామంలో ఏది ఉన్నా ముందు నుండి చేసినాము. కాబట్టి ఈరోజు ప్రజలు మాకు ఆదరణ చేసి ఎంతో అభివృద్ధి చేస్తారని మా మీద నమ్మకంతో నా ప్రజలు ఈరోజు మమ్మల్ని భారీ మేరతో గెలిపించారు. అవతల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవి లక్ష్మయ్యను చిత్తులో ఓడగొట్టారు. మేము చేసిన అభివృద్ధి మాకు ప్రజల స్పందన ఉంది. ఇంకోటి మా గ్రామాన్ని మేము ఎంతో అభివృద్ధి దశలు తీసుకుపోయి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాము. మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా చాలా మంచి వ్యక్తి. ప్రజలకు ఎంతో అభివృద్ధి ప్రధానం తీసుకుపోయి మమ్మల్ని అందరినీ చేదోడు వాదోడుగా ఉండి మా వెన్నంటూ ఉండి నడిపించే వ్యక్తి. చాలా మంచి అభివృద్ధి పనులు చేసాడు. 10 సంవత్సరాలు ఉన్న మా ఎమ్మెల్యే గారు స్వల్ప మేరతో ఓడిపోయాడు. అయినా సరే ఇప్పుడున్న మూమెంట్లో మా మండల్లో 75 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కాగా 68 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. మేము ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీగా భారీ మెజార్టీ అందించి మా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాము. మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున ఎవరు నిలబడినా వాళ్ళకు భారీ మెజార్టీ ఇచ్చి మేము అభివృద్ధి చేస్తామని మా ప్రజల తరఫున, మా గ్రామం తరఫున మీకు తెలియజేస్తున్నాము. అంటే సార్, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా వాటికి గెలిచిన వారైతేనేమి, అలాగే అభ్యర్థులు అయితేనేమి అధికార పార్టీకి మొగ్గు చూపుతారు. అంటే వాళ్ళు చూపెట్టే ప్రలోభాలకు లొంగి పార్టీ మారటం జరుగుతుంది. అట్లాంటి ఎలా చూడొచ్చు అంటారు? చాలామంది మారరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేదు. ఫ్రీ బస్ చేసింది. ఎన్నో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు, ఇయ్యలేదు. 4,000 రూపాయలు ఇస్తున్నాడు. తులం బంగారం ఇస్తున్నాడు, ప్రతి తులం బంగారం ఇస్తామన్నాడు, ఇయ్యలేదు. ప్రజలను మోసం చేసిండు. స్కూటీలు ఇస్తాను, ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను మేము ఎండగడతాం. మరియు ఇప్పుడు ఉన్న సీజన్కు రైతులకు ఎంతో ఇబ్బంది పెట్టి యూరియా లేక ప్రజలు యూరియా సెంటర్ల కాడ రాత్రి పగలబడి హార్ట్ అటాక్తో మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా మా పార్టీ ఎంతో అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత మా పార్టీ భారీ మెజార్టీతో గెలిపి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని నేను మా జనాల తరఫున తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళా మా తెలంగాణకు సీఎం అయ్యి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడు. ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈయన చేయలేని పనులు ఏం చేస్తలేడు, ఏమనంటే అప్పులు అంటుండు. అప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిన అప్పులు కాకుండా ఈయన ఎన్నో అప్పులు చేసిండు. ప్రజలకు ఏదో మభ్య పెడుతుండు. కాబట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే ప్రజల్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీ జడ్పీటీ కూడా
జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మా పార్టీ భారీ విజయం సాధిస్తానని నేను ప్రజల ముందర తెలియజేస్తున్నాను. అంటే మీ భార్య గీత భారీ మెజారిటీతో గెలిచింది అంటున్నారు కదా, మీ యొక్క గ్రామానికి భీమవరం గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? నేను మా భీమవరం గ్రామానికి కొన్ని అండర్ డ్రైనేజీలు మిగిలిపోయినాయి. మేము చేసిన 10 ఇయర్స్లో ఇంకా కొన్ని ఉన్నాయి. సిసి రోడ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని అంటే టెంపుల్ కూడా ఉన్నాయి. అన్నీ అభివృద్ధి ప్రథమ తీసుకుపోయి అన్నీ సస్యశ్యామలంగా పనిచేసుకొని నా గ్రామానికి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. అంటే గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నారు అంటారా? నేను నా గ్రామ ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మకంతోనే మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి నా గ్రామ ప్రజల నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటాను. నేను మీడియా ముందు తెలియజేస్తున్నాము, నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే నా ఆశయం. నాకు ఇలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా నా గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడి ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. రైట్, చూసారు కదా, భీమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన గీత వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో భీమవరం గ్రామాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని, అలాగే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అయితే మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి కింద కూడా అధికారం చేపట్టబోతున్నాడు అయితే మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.